దయచేసి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 6వ వచనం కొంచెం చదివి పెట్టండి. 6వ అధ్యాయము, ఒక నిమిషం అమ్మా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 6వ వచనము మరియు 8వ వచనం కూడా దయచేసి మార్చి చదువుకుంటే ఇంకా మంచిది. మనమందరం కలిసి చదువుకుందాం. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. 8వ వచనం, అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. 2 వచనాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6వ వచనము, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వచనముల మీద దేవుడు తన ఆశీర్వాదము నుంచి మనందరితో మాట్లాడునుగాక. వాకి సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. మోకాల నొప్పులున్న వాళ్ళు, బలహీనులైనటువంటి వారిని మేమేమి కూడా ప్రోత్సహించలేం, ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి దేవుడికి తెలుసు. పరిశుద్ధుడైన తండ్రి, మరొక వారి ప్రభా, నా జీవితంలో నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు. నా ప్రియుడవు, నా ప్రాణ ప్రియుడమైనటువంటి దేవా, నేను మరణంలోను నాయన ప్రభా తండ్రి జారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, కంపు కొట్టిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను పరిమళ సువాసనగా మార్చుట కొరకే ప్రభా మీరే మీ ప్రియకుమారుడైన ప్రభా యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి పంపించి ప్రభా బలిగా అర్పణగాను ప్రభా అర్పించుకున్నట్లుగా ప్రభా తండ్రి నేను ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉండనివ్వకుండా కృపకు పాత్రులుగా ఎంచి నాయన ప్రభా నా స్థానంలో నా ప్రభువారు చనిపోయి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ప్రభా తండ్రి ఇగో నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించి రేపటి ఆయన రాబోతున్న దాని కొరకు సిద్ధపరుస్తున్న దాని కొరకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా బలలోనికి ప్రభా ప్రవేశించడానికి ముందుగా ప్రభా ముఖ్యంగా ప్రభా నేను ఎంత అపవిత్రుడో, ఎంత దౌర్భాగ్యుడినో, ఎంత పతనాస్థితిలో ఉన్నానో ప్రభా, నీకు ఇష్టడుగా లేకుండా ప్రభా ఆయన ప్రభా తండ్రి ఎన్ని దౌర్భాగ్యమైనటువంటి ఆయన విధానాలు కొనసాగిపోతున్నాను ప్రభా. నా మట్టుకు నేనైతే ప్రభా నా పతనాలు నీ మధ్యన మీ ప్రజల మధ్య మందిరంలో నీ పాదాల దగ్గర పడవేసుకుంటున్నాను తండ్రి. ప్రభా కనికరించండి, కృపను అనుగ్రహించండి. ప్రశస్తమైన విలువైన రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరచండి నాయన ప్రభా. తండ్రి నేనేం మాట్లాడుతున్నాను నాయన అది లౌకికమైన జ్ఞానం ఆధారం చేసుకోకుండా జ్ఞానతిశయం చేత కానీ ప్రభా, చమత్కార మాటలతో కానీ ప్రభా నాయన పద ప్రయోగమును ఉపయోగించకుండా ప్రభా నా మాటలను ముట్టి నా గొంతుకుని తాకి ప్రభా నా పెదవులను ప్రభా నీ సిలువ నాయన బలిపీఠము మీద నాయన ప్రభా ఇగో నాయన ఆ రక్తముతో నన్ను ప్రోక్షించి నీ ప్రేమను పరిపూర్ణంగా నన్ను నింపి నీ బలిపీఠం మీద నిప్పు కొరువుతో ప్రభా నా గొంతును ప్రభా తండ్రి తాకి ప్రభా నాయన సరళముగా స్పష్టముగా నాయన నీ మాటలు వెదజల్లుటకు ప్రభా నాయన విత్తినటువంటి ప్రతి విత్తనము ప్రభా తండ్రి ముండ్ల చెట్లలో కానీ నాయన ముండ్ల కంపలలో కానీ రాతి నేలలో కానీ త్రోవ ప్రక్కన పడుకున్నట్లు మంచి నేలలో పడి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి వ్యాపించినట్లు కృపను అనుగ్రహించి సహాయం చేయమని పతనాలన్నింటిని ఒప్పుకుంటూ నీ పాద సన్నిధికి వస్తూ యోగ్యమైన రీతిలో ప్రభా మా భాగం తీసుకోవడానికి కృపను అనుగ్రహించమని అందరితో పాటుగా ప్రభా మీ ప్రజల యొక్క క్షేమమును చూచినట్లు నీకున్న దయ చొప్పున నీ స్వాస్థ్యము కొరకైనటువంటి నాయన ప్రభా నా కొరకైనటువంటి మీరు కార్చినటువంటి సిలువైన రక్తాన్ని పట్టుకొని ప్రభా కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనము. మరి యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొని ఇలా మద్యములను మానవలను. చాలు. ప్రత్యేకత అనేటువంటి మాట చాలా భారభరితమైనది. అటువంటి ప్రత్యేకత అనేది దేవుడు చేత నిర్ణయించబడింది.
సెపరేషన్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ బై గాడ్. ప్రత్యేకత దేవుని చేత ప్రదర్శింపబడునది. సెపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై గాడ్. ప్రత్యేకత ఇట్ వాస్ పర్పస్డ్ బై గాడ్. అది దేవుని చేత ఉద్దేశించబడినది. మనము ప్రత్యేకతని చాలా క్యాజువల్గా చూస్తాం. ఎందుకంటే మూడిటి కొరకు క్రైస్తవ సమాజంలో అత్యంత విలువైన పదాలు చలామణిలో ఉన్నాయి. మొదటిది ప్రతిష్టత, రెండవది ప్రత్యేకత, మూడవది పవిత్రత. మూడు దగ్గరగా ఉంటాయి కానీ మూడు ఒకటి కావు అని బాగా గమనించాలి మీరు. ఈ మూడిటిని మూడు దశలలో మనం చెప్తే, ఒక వ్యక్తి పవిత్రుడు అవ్వాలంటే మొదట అతడు ప్రతిష్ఠుడుగా మారాలి. ప్రతిష్ఠుడుగా మారాలంటే అతడు మొట్టమొదటిగా ప్రత్యేకించుకోవాలి. ఉద్దేశం ఏమిటంటే ప్రత్యేకత లేకుండా ప్రతిష్టత రాదు, ప్రతిష్టత లేకుండా పరిశుద్ధత రాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభువారు త్వరగా రాబోతున్నారు. సంఘము ఆయన ఎదుట తను ఎలా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడంటే, పవిత్రురాలైన కన్యకగా అనే విధానములో సంఘాన్ని నిలవబెట్టుకోవాలని ప్రభువారు చూస్తున్నారు. ఈ పవిత్రత కొరకు దేవుడు అనేకమైన సాధనాలు బైబిల్లో ఇచ్చినాడు. అయితే అటు పవిత్రతలోకి మనం వెళ్ళాలి అనేది సంపూర్ణతని జ్ఞాపకం చేస్తుంది. సంపూర్ణతలో మూడవ దశ పవిత్రత. సో ప్రత్యేకత అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మనల్ని మన మట్టుకు ప్రత్యేకపరచుకోవడం ఒకటైతే, దేవుడు ప్రత్యేకపరిచేను అనేది వేరేది. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరచాలని ఉద్దేశిస్తాడు. తర్వాత దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకోవాలని కోరుకుంటాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? దేవుడు మనల్ని ప్రత్యేకపరచాలని ఆయన ఉద్దేశం. హీస్ పర్పస్డ్ టు బి సెపరేట్. రెండోది ఏంటంటే హీ డిజైర్స్ us టు బి సెపరేట్. మనల్ని కూడా ప్రత్యేకపరుచుకోవాలని ఆయన ఉద్దేశిస్తాడు, కోరుకుంటాడు. విచిత్రం ఏంటి అంటే, ఆయన మనల్ని ప్రత్యేకించడం ఎంత కష్టమో మనము కూడా ప్రత్యేకించుకోవడం అంతకు మించి కష్టమే. దాని కొరకే మన ప్రయాస అంతా కూడాను. ప్రియమైన వర్లారా, ఈ ప్రత్యేకమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. నేను 3 పదాలు చెప్పాను. మొదటిదేంటి? పరిశుద్ధంగా లేదా పవిత్రంగా జీవించడము వెనక ముందు ఏం చేయాలి? సాధన, ప్రతిష్టత. అందుకే మీకు 2 వచనాలు, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రత్యేకత అనే మాట కనబడుతుంది. 8వ వచనంలో ప్రతిష్టత. ప్రతిష్టతకి ప్రత్యేకతకి ఉన్న డిఫరెన్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మనం బలలోకి వెళ్ళి మన భాగాన్ని తీసుకుందాం. ఈరోజు 3 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఆ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు 3 మాటలను ఇలా జ్ఞాపకం చేస్తాడు. మొదటిది చూడండి, 6వ వచనం, అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు. చూడండి, అతడు ఎవరికి ప్రత్యేకంగా ఉండాలి? యెహోవాకు. ఈ మొట్టమొదటి మాట నాకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఒక వ్యక్తి యొక్క సమర్పణ జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ఒకవేళ యెహోవాకు ప్రత్యేకంగా ఉంటే ఎంతవరకు ఉండాలంటే వాడు బ్రతుకు దినములన్నీ. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మానవుడు తనకు దేవుడు అనుగ్రహించిన సమయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది సమర్పణ, రెండవది సమయం, మూడవది ఒకవేళ వాడు బ్రతుకు దినములన్నీ కూడా ఇంత సమయం దేవుడిచ్చాడు, ఆ సమయంలోనూ ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. మూడోది ఏంటంటే, ఒకవేళ వాడు సమర్పణ కలిగి ఇంత టైంలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటే ఆడు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటి చెప్పాడు? శవమును ముట్టకూడదు అన్నాడా? ఏ శవమును ముట్టకూడదు అనగను.
దేవుడు చాలా చెప్పాడు అంటే ప్రతి పొల్లి అయినను సున్నా కూడా విడిచిపెట్టాలి. ఏ శవమును ముట్టకూడదు. సాధారణంగా ఏంటంటే శవాన్ని ఎవరైనా ముడతారా? శవాన్ని ఎవరైనా ముడతారా? ఎందుకు ముట్టరండి? మీరు ఎవరు ముట్టలేదా? తల్లి చచ్చిపోయింది అనుకో, ఈ తల్లి శవం అని చెప్పేసి పిల్ల శవం పిల్ల ఏమైనా ముట్టుకోకుండా ఉంటుందా? చెప్పండారా, ముడతారు కదా. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, శవం అంటే మీరు మామూలుగా చచ్చిపోయిన వాళ్ళని ముట్టకుండా ఉండాలని నా గురించి చెప్పారు కాక, అది కాదు దాని ఉద్దేశం ఇక్కడ. మన ప్రియులు మనం ముట్టుకోమా, ముద్దు పెట్టుకోమా, తల్లి ఎంతో నన్ను పెంచి పోషించిందని, అది కాదు దాని అర్థం. ఏ శవమును ముట్టుకోకూడదు. దేవుని దృష్టిలో కొన్ని శవాలు ఉన్నాయి, అర్థమైందా మీకు? దాని అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో శవమును ముట్టకూడదు అన్న మాటలు దేవుడు నాకే జ్ఞాపకం చేశాడంటే, నువ్వు సాహసము చేయొద్దు. మొదటిది సమర్పణ, రెండోది సమయం, మూడోది సాహసం. ఎట్టి పరిస్థితుల్లో వాసము కాదు, సహనము కాదు, సాహసం. విన్నారా? 3 మాటలకి మనము సహవాసము చేస్తాం సవాలతో. చెప్పండి, సహవాసము చేస్తాము, సహనము పడతాము, కన్నా సహనము చెప్పండి, సాహసం. నాకే గుర్తు రావట్లేదు, చూడండి. సాహసము చేయాలి, చాలా జాగ్రత్త. ఈ సాహసము, ఈ సమర్పణ, ఈ సమయము కూడా ప్రతి క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియమైన వారలారా, వాడు బ్రతుకు దినములని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు గనబట్టి ఆ సమయంలో వాడు ఏ శవమును కూడా ముట్టకూడదు. ఇంతకీ ప్రత్యేకంగా ఉండాలనుకున్నటువంటి వాడు కింద 8వ వచనంలో ఒక మాట చెప్పాడు, చూడండి. అతడు ప్రత్యేకంగా ఉన్న దినములన్నీయు అతడు ప్రతిష్ఠుడుగా, అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ మనం ప్రత్యేకంగా ఉండాలని నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటే దాని దృష్టిలో దేవుడికి ఏమని చెప్తున్నాడట? = వాడు ప్రతిష్ఠుడు. వాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేకించుకున్న వాడు మాత్రమే ప్రతిష్ఠుడుగా ఉండగలడు. ప్రతిష్ఠుడుగా ఉండగలిగిన వాడు మాత్రమే పరిశుద్ధంగా ఉండగలడు. పరిశుద్ధంగా ఉన్న సంఘము కొరకు రేపు యేసు ప్రభు, నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు, ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000లో అతి కాంక్షణుడు, నా ప్రభు వారు రాబోతున్న రేపు రొద్దున నిన్ను నన్ను దేవుడు తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు ఈ మాటల ద్వారా రాత్రికాల సమయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 5 ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు. మొట్టమొదటి ప్రశ్న ఇట్లా రాసుకోండి. మొదటిది, ఎవరి కోసం ప్రత్యేకముగా ఉండాలి? మొదటి ప్రశ్న. రెండవది, ఉంటే ప్రత్యేకంగా ఎలా ఉండాలి? 3, అసలు ప్రత్యేకంగా ఎందుకు ఉండాలి? 4, ఉంటే ఎంతవరకు ఉండాలి ప్రత్యేకంగా? 5, ఇంతకీ మనం ప్రత్యేకంగా ఉన్నామా లేమా? 5 ప్రశ్నలు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఎవరి కోసం మనం ప్రత్యేకంగా ఉండాలి? నెంబర్ 2, ఉంటే ఎలాగ ప్రత్యేకంగా ఉండాలి? 3, అసలు ప్రత్యేకంగా ఎందుకు ఉండాలి? 4, ఒకవేళ ప్రత్యేకంగా ఎంతవరకు ప్రత్యేకంగా ఉండాలి? 5, ఇంతకీ మనం ప్రత్యేకంగా 5వ ప్రశ్న చూడడానికి మనం 4 ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆటోమేటిక్గా మనం ప్రత్యేకంగా ఉన్నామా లేదో తెలిసిపోతుంది. నేనంటాను, ఎవరైతే ప్రత్యేకంగా ఉన్నవారో, ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా మార్చబడాలనుకుంటున్నారో వారు మాత్రం ఈరోజు బల్లలో చేయబడడానికి అర్హులు. ప్రత్యేకత లేకుండా, ప్రతిష్ఠించుకోకుండా, పరిశుద్ధంగా మార్చబడకుండా చెప్తున్నాను, మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క బల్లలో చేయబడడానికి. ఒకవేళ దేవా నేను ప్రత్యేకంగా ఇన్నాళ్ళ వరకు నేను లేను, ప్రతిష్ఠించుకోవాలన్నటువంటి ఆశ, ఆసక్తి, అనుభవం కూడా నాలో లేదు. ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు నన్ను దర్శించారు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు అనుకొని దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు మీతోనే మాట్లాడితే, నాతోనే, మనందరితో మాట్లాడితే, ఆ వాక్యము ద్వారా మనం సరి చేసుకొని బలలో ఆశీర్వాదకరముగా మనము చేయి వేయదముగాక. మొదటి మాట, ప్రశ్నకి సమాధానం ఏంటి? ఎవరి కోసం? ఇక్కడ అన్నాడు, యెహోవానైన నా కొరకు నీవు ప్రత్యేకముగా. నీ ప్రత్యేకత ఎవరిని చూపించాలో తెలుసా? దేవుని కొరకు. నేను ఎవరి కొరకు? ఏమండి, మీరు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నారు? ఇందాక మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్తా వచ్చారు. ఈ భోజనం కొరకో, దాని కొరకో, వీటి గురించి కన్నా దేని కొరకు ప్రత్యేకంగా ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఎందుకు? నేను ఎలాగని ఏట ప్రశ్నకి సమాధానం ఏంటి? నువ్వు ఎవరి కొరకు ప్రత్యేకంగా ఉండాలంటే దేవుని కొరకు.
ఎందుకు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి మాటకి ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా శ్రద్ధగా వినండి, రాసుకోనండి, మనసులో ఉంచుకోనండి, హృదయములో పెనవేసుకోనండి, హృదయములో తలపోసుకోనండి, శరీరముతో పెనవేసుకోండి. ప్రతి మాట చాలా అమూల్యం. మొదటిది, ఎందుకు? ఎవరి కోసం? ఎవరి కోసం అంటే దేవుని కోసం. ఎందుకు దేవుని కోసం ఉండాలి? నెంబర్ 1, రండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను, రండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నాన్న, గలతీయులకు రాసినటువంటి పత్రిక చదువుతావా? అదేనా ఉందా? గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం బిడ్డ. 5 అన్నాను, 15. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని చాలు. ఎవరి కొరకు ప్రత్యేకంగా ఉండాలని చెప్పాను? దేవుని కొరకు. అసలు దేవుని కొరకు ఎందుకు మనం ప్రత్యేకంగా ఉండాలి అన్నాడు అపోస్తలుడైన పౌలు అంటే, అయ్యా, నేను తల్లి గర్భములో ఇంకా పిండముగా రూపొందించబడక మునిపే నీ కన్నులు నన్ను చూచాయి, నీ చేతులు నన్ను రూపించాయి, నన్ను చూచాయి, రూపించాయి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తాను ఎట్లా చెప్పుకుంటున్నాడంటే, అయ్యా, ప్రత్యేకపరిచింది నేను కాదు, ప్రత్యేకం ఉండాలని ఆశపడ్డా నేను రాలేను, కానీ నన్ను తల్లి గర్భంలో నుండి నన్ను ప్రత్యేక పరచి, చెప్పండి, ప్రత్యేక పరచి తన కృప చేత పిలిచిన దేవుడు. చాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నా జీవితంలో గుర్తుంచుకోవలసింది, నువ్వు దేవుని కొరకు ఎందుకు ప్రత్యేకించబడాలి? అసలు దేవుని కొరకే నేను ప్రత్యేకించబడాలని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ తల్లి గర్భములో నుంచి నిన్ను ప్రత్యేక పరచడం మాత్రమే కాదు, నా కృప చేత నిన్ను పిలిచాను. ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు చూపిస్తున్న మొదటి కారణం ఏంటో తెలుసా? ఐ కాల్డ్ యూ, నిన్ను పిలిచాను. అందుకే నా పిలుపు వెనకాతలు ఉన్నటువంటి సౌధవము లేక గొప్ప అభిప్రాయం ఏంటో తెలుసా? నా కృప. ఒకవేళ నా కృప లేకపోతే, నేను అంటాను, ఎంతమంది తల్లి గర్భవతులైన తర్వాత అందరూ కూడా ఈ లోకములో బయటికి ఉన్నారా లేరా? చెప్పండి. చాలామంది, ఎంతో మంది నవమాసాల మోసి బిడ్డ రేపమా పోస్తుంది అనుకున్నటువంటి పురుటలో చనిపోయినటువంటి వారు. నిన్ను ప్రత్యేకపరచడంలో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటో తెలుసా? బిడ్డ, నేను నిన్ను పిలుచుకున్నాను, ఆ పిలుపు వెనక గొప్ప కృప దాగి ఉంది. కృప అంటే ఏంటి చెప్పాం కదా ఎన్నోసార్లు. మనము దేనికి అనర్హులమో దానికి దేవుడు మన అర్హులు చేయను. కృపకు మన అందరము కూడా అర్హులమా అనర్హులమా? అనర్హులం. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు అంటున్నాను, వాడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు వాడు ప్రత్యేకముగా ఉండాలి, ప్రత్యేకముగా ఉండాలి. దాని వెనకాతలను ఒక కారణం, దేవా, నేను ఎందుకు నీ కొరకు ప్రత్యేకంగా ఉండాలంటే, ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎందుకంటే దాని వెనకాతల ఏముంది? దేవా, నీ కృపనిచ్చావు. ఒకవేళ నీ కృప లేకపోతే ఈరోజు నేను అసలు మనం ప్రత్యేకం ఉండడమే కృప బట్టి మనం ప్రత్యేకం ఉంటాం. సింపుల్. నేను దాన్ని ఎక్స్టెన్షన్ చేసి నేనేం చెప్పదలుచుకోలేదు. మన కృపని జ్ఞాపకం చేసుకుంటే, కృప బాగా గమనించండి బిడ్డలారా, కృప అనేటువంటి 2 పదాలలో, 2 అక్షరాలలో ఉన్నటువంటి ఇద్దరు మనుషులు మనం ఎప్పుడు జ్ఞాపకం చేయాలి. పాత నిబంధనలో మొట్టమొదటిగా దేవుని కృప పొందినవాడు నోవాహు. క్రొత్త నిబంధనలో మొట్టమొదటి దేవుని కృప పొందినది మరియమ్మ గారు. ఏంటండి అంత విచిత్రంగా చూస్తున్నారు? మర్చిపోయారా మీరు? ఏం బ్రదర్? మొట్టమొదటి ఎవరి కృప? అంతటా నోవాహు దేవుని దృష్టిలో కృప పొందడం అంటే అర్థం ఏంటో, ఈ ప్రపంచమంతా నాశనము చేసి నిన్నొక్కడనే బ్రతికిస్తాడు దేవుడు. అది అత్యంతమైన కృప. నాకు తెలిసి అంత కృపకి ఎవరు పాత్రులు కాదేమో. మనమే ఉంటే ఆ జలప్రలయంలో కంట్రోల్ యువర్ చిల్డ్రన్ ఫస్ట్. డోంట్ మేక్ దెమ్ టు మూవ్ హియర్ అండ్ దేర్. దిస్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పిల్లలు అలాగే ఆడతారు, మనం కంట్రోల్ చేసుకోవాలి. పిల్లల్ని ఏం కొట్టకండి, తిట్టకండి, గసరకండి.
ఓ తల్లి ఇలాగే ఓ మాట ఒకసారి నేను ప్రశ్న వెళ్ళి లాక్కొని టోపు మరి కొట్టింది, మరి కిట 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 ఆడేశాడు పిల్లడు. నాకు చాలా కోపం వచ్చింది. అమ్మా, పిల్లల్ని సరి చేయాలి, సరి చేసుకోవాలి, కానీ కట్టుకోవద్దు. రైట్. మొదటిది, యెహోవాకు మనం ప్రత్యేకంగా ఉండాలి. కారణం ఏంటి? ఆయన కృపను జ్ఞాపకం చేసుకోండి, కృపను జ్ఞాపకం చేసుకోండి, కృపను జ్ఞాపకం చేసుకోండి. 3 సార్లు ఎందుకు చెప్పానంటే గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభువారికి క్రొత్త నిబంధనలో కృపను అనుగ్రహించింది మరియమ్మ తల్లికి. మీరు అనొచ్చు, కృప పొందుకోవడానికి ఆమెకున్న అర్హత ఏంటో చెప్పగలరు అందరూ. ఆవిడ పరిశుద్ధురాలు, కన్యక. మరియమ్మ గారిని ఎంచుకోవడంలో ముఖ్య ఉద్దేశం అంటే దేని కొరకు? నేనంటాను, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మని ఎంచుకోవడం, ఆవిడ అంత పవిత్రురాలు కన్యక అయితే, చెప్పండి పవిత్రురాలు కన్యక అయితే, ఆయన చెప్పండి, ఆమె గర్భవతి అయినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించవలసిన అవసరము లేదు. మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అమ్మా తల్లులారా, చాలామంది డంకాలు ఎలా కొడతారు, చంకలు గుద్దుతున్నారు. ఎవరో ఆడవాళ్ళు. మరియమ్మ గారు మా జాతి, మా ఆడ జాతిలో నుంచి మగ జాతిని యేసుక్రీస్తు ప్రభు వారిని బయటికి తీసుకొని వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అట్లాగానే ఆలోచించగారు గాక, దేవుడు ఏర్పరచుకున్నాడు అంతే, కేవలము కృప అని అంటాడు. ఈ దీన దాసురాల్ని దేవుడు కటాక్షించాడట. ఆ మాట చూసారా? ఏ మాట? ఈ దీన దాసురాలని నేనెందుకు దీనురాల్ని కటాక్షించిన మాట ఎందుకు అన్నారు చెప్పండి? యాకోబు రాసిన పత్రికలో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరికి ఆయన కృప వస్తుందంటే ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులకు. అది ఈరోజు నా జీవితంలో దేవుని కృప పొందుకున్నామంటే దేవదేవుడు నీలో ఏదో చూస్తాడని మాత్రం అనుకోకు. ఏదో అనుకుంటామంటే మన కృప పొందుకుని మన కాదు, మనకంటే గొప్పవారు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళని ఎదిరించి మనకి ఇవ్వడంలో ఉన్నటువంటి గొప్ప అది మనకు అనర్హులము, మనం పొందుకోవడానికి అనర్హులము. అయినా కూడా దేవుడు తన కృపను అనుగ్రహించాడు. మొదటి ప్రశ్నకి సమాధానం, యెహోవాకు మనం ప్రతిష్ఠులుగా ఉండే కారణం ఏంటంటే కేవలము ఆయన కృప చేత మనల్ని పిలిచినాడు. రెండో మాట చూస్తాం. రెండో మాట ఏంటి? ఉంటే ప్రత్యేకంగా ఎలా ఉండాలి? 3 మాటలు ఇక్కడ నీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ప్రత్యేకంగా ఉండాలంటే 3 మాటలు ఇలా జ్ఞాపకం చేస్తాను, చాలా చాలా ప్రాముఖ్యం. ఎలా ఉండాలి? మొదటిది, 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాగున్నారో అప్పుడు మన జ్ఞాపకం వస్తుంది. మొదటిది నేను చెప్పాను కదా, సమర్పణ. రెండోది సమయము. మూడోది సాహసం. అందులో 3 ప్రాముఖ్యమైన. మొదటిది సమర్పణలో నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథము 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదరో అది అద్దరని, నది అద్దరని సేవించుదరో సేవించుదరో కోరుకొనడి. అక్కడ నుంచి రాసుకోండి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతరుల దేవతలు సేవించడం మేము శాపగ్రస్తులమై ఉందోము గాక. ఇప్పుడు ఒక మాట గమనించండి. మొదటి మాట నేను జ్ఞాపకం చేయదలుచుకుంది ఏంటి అంటే, మొదటిది ఎవరికి ప్రత్యేకంగా ఉండాలి? దేవునికి. రెండోది ఏంటి? ఒకవేళ ప్రత్యేకంగా ఉంటే ఎలాగ ఉండాలని చెప్పాను, ఎలాగ ఉండాలని చెప్తున్నాడు. ఎలా? యెహోషువ. చూడండి, యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును. మీరు ఎవరిని సేవించుకుంటే సేవించుకోండి. ప్రత్యేకమైన జీవితం ఏంటి అంటే ఇక్కడ దేని గురించి అంటున్నాడు? ఐగుప్తు దేశము నుంచి ఎవరైతే మనల్ని విడిపించి రక్షించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ దరికి తీసుకొచ్చి కనానికి ప్రవేశపెట్టాడో, ఒకవేళ మీ దృష్టికి అది కీడని తోస్తే, ఎందుకు కీడని తోస్తుందండి? వీళ్ళ మధ్యలో ఉన్నారు కదా, ఒక జనం ఉన్నారు. ఏ జనం చెప్పండి? శ్రేష్టమైన జనముతో పాటు కొంతమంది మిక్స్ అయ్యారు. చూడండి, సంఖ్యాకాండము ఆ మాట ఎంతో అద్భుతంగా రాశాడు దేవుడు. 11వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనమును మాంస అపేక్ష అధికముగా కనపరచుగా ఇజ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము. మీరు గమనించండి, నిజముగా తిండి కోసం ఆశపడింది దేవుని బిడ్డలు కాదు,
ఆ ఐగుప్తు దేశము నుంచి ఈ ఇజ్రాయేలు ప్రజలను విడిపిస్తున్నాడు కదా. ఈ బానిస సంఖ్యలలో వీళ్ళ పద్ధతులు, వీళ్ళ యొక్క పరిచర్య, వీళ్ళ యొక్క ప్రణాళికలు ఇవన్నీ చూసి వారితో పాటు ఐగుప్తు దేశం నుంచి కొంత జనం వచ్చారు. ఆ జనమే మిశ్రిత జనం. మీకు అర్థమైందని చెప్పిన మాట. మనతో పాటు కొంతమంది వస్తారు, దేవుని భక్తిలో ఉండి, దేవుని బలిపీఠాలు కడుతూ, దేవుని కొరకు ప్రార్థన చేస్తూ, వాక్య ధ్యానమందు నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారితో పాటు చాలామంది అబ్బా వీరు దేవుడు గొప్ప వస్తారు చూసా. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు మంచి నేలలో పడిన విత్తనాలు కాదు, వాళ్ళు త్రోవ పడికి పక్కన పడే. వీళ్ళు ఏంటంటే కొంతవరకు దేవుని వెంబడిస్తారు, కొంతవరకు దేవుని యొక్క సూచక్రియలు చూస్తారు, కొన్ని అద్భుత కార్యాలు వారి జీవితంలో అనుభవిస్తారు. కొంత సమయం వచ్చేటప్పటికి, ఏ సమయం వచ్చేటప్పటికి, తిండి ఆకలి సమయం వచ్చేటప్పటికి అబ్బా ఇక సనుగులు స్టార్ట్ అవుతాయి. ఏయ్ మీతో వచ్చామా, ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు ఎందుకు చేయడు, ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు అడగకూడదు, ఎందుకు ఇవ్వడు, అక్కడి నుంచి వచ్చాం. మామూలు మనం అన్నిటిని వదులుకొని వచ్చాం. వీళ్ళు వదులుకున్న పరిస్థితులు ఎలాంటివి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, పీక మీద కాలేసి తొక్కి అణిచి చేస్తావా చేయవా. నువ్వు అంత కష్టపడితే, గొడ్డులాగా కష్టపడితే ఇంత బొవ్వ పెట్టడం కష్టం ఐగుప్తు దేశంలో. అలాంటి స్థితిలో వీళ్ళు ఏమంటున్నారు, మాకు కూరాకులు జ్ఞాపకం వస్తున్నాయి, చేపలు జ్ఞాపకం వస్తున్నాయి, తిండి జ్ఞాపకం వస్తున్నాయి. వీళ్ళు తిండి తగలడా అనకూడదు, ఎప్పుడు అనకూడదు. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక తిండి కోసం, బ్రతుకు కోసం మన ప్రత్యేక జీవితాన్నే వదులుకుంటాం మనం. అటువంటి పరిస్థితులు ఉన్న ఎవరు ఇజ్రాయేలు కాదు, దేవుని ప్రజలు కాదు, వారు దేనికైనా తెగించిన వారు. వీళ్ళు ఏమంటున్నారు, మాంసాపేక్ష కలిగిన మిశ్రితను వాళ్ళతో కలిసిపోయారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ప్రత్యేకతను దేవుడు అక్కడ కోరుకుంటాడు. దేవుడు ఎక్కడ కోరుకుంటాడు, మాంస అపేక్ష ఉన్నటువంటి మిశ్ర జనముతో నువ్వు ఎప్పుడు కలద్దు. అంటే దాని అర్థం ఏంటి, ప్రత్యేక జీవితం ఎక్కడ దేవుడు కోరుకుంటాడా, మొత్తము తిండి, నిద్ర, ఐక విచారాలతో ఉన్నటువంటి వారి దగ్గర ప్రత్యేకత కోరుకుంటాడు దేవుడు. మీకు అర్థమైందా సమర్పణ అంటే? మొట్టమొదటి నీ సమర్పణ అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉండాలి. దేవుడు కోరుకున్నది ఎప్పుడంటే వాళ్ళే సనుగులు బ్యాచ్, వారే గనుగులు బ్యాచ్, అందుకే 2 కొరింథీయులు రాసి 1 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్పబడతారు, వారిలో అనేకులు సనిగి అరణ్యములో రాళ్ళ. చూడండి ఒక మాట ఏం చేశారు, సంహారకుని చేత. చూడండి ఆ మాట చదవండి బిడ్డలారా. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి. అందరూ సనిగారా? కొందరు. ఎప్పుడు కూడా ఈ కొందరే మిశ్రమ జనం. ప్రియమైన వారలారా, ప్రత్యేకమైన జీవితం నీకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మొట్టమొదటి నీ ప్రత్యేక జీవితం ఎవరితో, సనిగే బ్యాచ్తో ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ నేను అంటున్నాను, బాగా గమనించండి, ఎవరితో ఉండాలి, సనిగే బ్యాచ్ ఉండకూడదు. ఉండేవారు ఎవరు అంటే వాళ్ళు మాంసాపేక్షకులే. వాళ్ళు ఎటువంటి వారంటే సేవకుల మీద తిరగబడిన వారే, దేవుని మీద ఇసుక్కున్న వారే. వారి స్వస్థత అప్పుడు అన్న ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చింది. ఈరోజు అన్న ప్రార్థన చేసి స్వస్థత రావట్లేదు. ఏం దేవుడో ఏటో. అప్పుడు ఏమంటే యేసుప్రభు నమ్మిన తర్వాత ధారాళంగా 1 కాదు 2 కాదు 3 కాదు తెగ డబ్బు వచ్చేది. ఇప్పుడు అంతా కూడా కనీసం బయటికి వెళ్తే కనీసం డబ్బులు కూడా రావడం. ఏమి దేవుడో. ఒకప్పుడు జీవితంలోనే మేము ప్రతిరోజు కృతజ్ఞత కూడుకు పెట్టుకోవడానికి దేవుడు మా వెనకాతలు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈరోజు ఒక్క అద్భుతం జరగట్లేదు. ఏమి దేవుడో. ఎన్ని రకాలుగా దేవుడిని సనుగుతున్నామో మన జీవితంలో. ప్రియమైన వారలారా, దేవుడు అప్పుడు ఎలాగున్నాడో అప్పుడు ఎందుకు తెలుసు అన్నీ చేశాడు, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఎందుకు ఇమీడియట్గా నీ ప్రార్థన ఆలకించాడు, అప్పుడు ఎందుకు దేవుడు స్వస్థతలు ఇమీడియట్గా చేశాడంటే అర్థం ఏంటో తెలుసా, నీ ప్రభు యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎరగాలని. మొదటిది. రెండోది ఏంటి తెలుసా, నా బిడ్డ నన్ను నమ్ముకుంది కదా, నన్ను విడిచి వెళ్ళిపోకూడదు, దేవుడు ఉన్నాడని నిరూపించడానికి చేశాడు. ఇప్పుడు ఎందుకో తెలుసా, చేస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడో తెలుసా, కొంత సమయం ఇస్తాడు. అదంటే మొదటిది ఏం చేస్తాడంటే తన జీవితంలో ఎప్పుడు మొట్టమొదట తన పద్ధతి ప్రకారం చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు, అరణ్యం నడుస్తూ ఆయన పరీక్షిస్తూ చేస్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ సహనాన్ని పరీక్షిస్తాడు, నీ పద్ధతులను పరీక్షిస్తాడు, నీ నీతిని పరీక్షిస్తాడు, నీ పవిత్రతను పరీక్షిస్తాడు, నీ విధేయతను పరీక్షిస్తాడు. ఇట్లా పరీక్షించి దేవుడు చేసుకుని వెళ్తాడు. మూడోది, వన్స్ అపాన్ ఎ టైమ్ గన్ షాట్ లేడు తెలుసా, లాస్ట్ ఫైనల్గా ఇంకా నీకు ఇవ్వడానికి ఏమేముండదు, ఆ ప్రతిఫలం అంతా నీదే. అప్పుడు ప్రియమైన వారలారా, ఈరోజు నీ జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలి, కేవలం ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండోది,
ఒకవేళ ప్రత్యేకంగా ఉండాలంటే మనం ఎలాగ ఉండాలనేది మాట ఏం చేస్తే, ఎవరైతే సనిగే బ్యాచ్ ఉన్నారో మిశ్రిత జనమరో వారితో చెప్పండి. ప్రత్యేకంగా ఉండాలంటే ఏంటి దాని అర్థం? నీ సమర్పణలో మొదటిది ఏం కాలన్నా, సహవాసము చేయకూడదు వారితో. అది దాని అర్థం. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? సహవాసం ఎవరితో చేయకూడదు? ఎవరితో? మిశ్రిత జనం. ఎవరి మిశ్రిత జనం? ఎందుకు సనిగారు అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే అవసరత వచ్చిందో అవసరతలో దేవుడి యొక్క చెప్పండి అద్భుతం కనబడకపోతే ముందున్న అనుభవ జ్ఞానము చేత యేసు ప్రభువుని తిట్టేస్తారు వీళ్ళు. మీకు అర్థమైందా మీకు చెప్పిన మాట? అవసరత వచ్చినప్పుడు ఏదైనా వారికి అనుగుణంగా జరగకపోతే దేవుడిని తిట్టేద్దాం అన్నమాట. అంత గొప్ప వాళ్ళం మనం. ముందు నీ జీవితంలో చేసిన మహా అద్భుత కార్యాలు, ఎంత అద్భుత కార్యాలు అవన్నీ నేను ఇందాకలా చెప్పాను. యెహోవా కొరకు ఎందుకు మనం ప్రత్యేకంగా ఉండాలంటే, శ్రేష్టమైన ఒక 5 మాటలు చెప్తే అసలు నిజమేనా అనిపిస్తుంది. ఒక 5 మాటలు మీకు చెప్పనా? యెహోవా కొరకు మనం ఎందుకు ప్రత్యేకంగా ఉండాలని నేను త్వరగా చెప్తాను. 3వ మాటలో మొత్తం అన్ని ఫినిష్ చేస్తాను. 5 ఉన్నా కానీ కనీసం 3 చెప్పి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి మాట ఇలా రాసుకోండి రండి. మొదటి మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి. ఏంటంటే ఆ మాట ఎంత కాస్ట్లీ మాట తెలుసా? మరణములో నుండి. అమ్మా నేను ఒక అద్భుతమైన విషయం చెప్పనా మీకు? ఒక ₹1,00,00,000 మాట ఇలా రాసుకోండి. ఇక్కడ కూర్చున్న మీ అందరూ అనగా యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన గొప్ప విషయం ఏంటో తెలుసా? మరణము నుండి లేక తీర్పు లేకుండా చెప్పండి జీవములోనికి. చాలామంది పరిస్థితులు ఎంత గందరగోళం లేదా అయోమయం సృష్టిస్తున్నారంటే వారు చెప్పినట్టు. అందుకే చెప్తాను, ఏదైనా వాక్యం చదివినప్పుడు 3 విధాలుగా మీరు గమనించండి. బైబిల్ ఉపదేశించేవారు కానీ చెప్పేవారికి 3 గమనించండి. మొదటిది అక్కడున్న విషయాన్ని గమనించాలి. రెండోది అక్కడున్న విషయాన్ని విభాగించాలి. మూడోది అప్పుడు దాని వివరణ కోసం ప్రాకులాడాలి. మీకు అర్థమైందా? మొదటి మాట, మొదటిది విషయాన్ని గమనించాలి, తర్వాత దాన్ని విభజించాలి, తర్వాత వివరణ ఇస్తూ వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఎలాగుందంటే, యేసుక్రీస్తు ప్రభువారి క్రీస్తు న్యాయపీఠం మనం అందరూ కూడా ప్రత్యక్షపరచబడిన తర్వాత శరీరముతో జరిగించినవి అవి మంచివైనా కానీ చెడ్డమైనా సరే ఆయన ఎదురు మన లెక్క. అందరూ ఏమనుకుంటున్నారంటే, ప్రియమైన వారు గమనించండి, ఇక్కడ మనం చేసిన ప్రతి పనికి ఇక్కడే మనకి 0 మొత్తం అన్నీ చేసేస్తాడు దేవుడు. అన్నీ చేసి తీసుకెళ్తాడు. అక్కడికి మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత మనకు తీర్పు ఉంటుంది కదా. ఆ తీర్పు నువ్వు ఏం చేసావో భూలోకంలో దాని గురించి దేవుడు తీర్పు తీర్చడు. బాగా గమనించండి. మరణములో నుండి జీవములోకి దేవుడు, ఈ లోకమునకు దేవుడు వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, నేను రక్షణ లోనికి నడిపించడం కొరకే. నీ జీవితం అంతా కూడా ఇక్కడ గడిచిపోద్ది. మొత్తం ఏవైతే చేయడం మీరు గమనించండి. మన బల్ల ఎందుకు ఉన్నదండి? ప్రతిసారిని మనం ఏదైతే పాపం చేస్తామో దేవుడి దగ్గర ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత బాగా గమనించండి, శిక్ష మాత్రం అనుభవిస్తాడు. అదేంటండి, క్షమించాడు కదా మరి శిక్ష అంటే, క్షమించడానికి శిక్ష అనుభవించడానికి డిఫరెన్స్ చెప్తాను. క్షమించకపోతే బాగా గమనించండి, మొదటిది అక్కడ తీర్పు ఉంది. రెండోది ఏంటో తెలుసా? నిత్య అగ్నిగుండంలో శిక్ష ఉంది. తీర్పు ఉంది, శిక్ష ఉంది, 2 ఉన్నాయి. కానీ మనకేం లేదు, తీర్పు ఉంది. కానీ ఏ తీర్పు? బహుమతుల తీర్పు. నీ దేహముతో, నీ నోటుతో, నీ కళ్ళతో, నీ చేతులతో, నడకతో, నీ క్రియలతో, నీ యొక్క విశ్వాసముతో, నీ నీతితో, నీ యథార్థతతో, నీ పవిత్రతతో దేవుని కొరకు ఏం చేసావో దాని కొరకు బహుమతుల ప్రధానం ఉంది మధ్యాకాశంలో. దాన్ని బట్టి మీరు అందరూ అనుకుంటారు, అమ్మో దేవుడు అక్కడికి వెళ్ళిపోతే నన్ను కూడా తీర్చిస్తాను, నాకు పరలోకం వస్తుందా? కనీసం అడుగు పెట్టడానికైనా అవకాశం. ఇంత బ్రతుకు బతికి దేవుని భక్తి చేసి పాతాళానికి పోవడానికి కాదు కదా దేవుడు నేను ఎందుకు రక్షించుకున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఈ లోకంలో యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత విశ్వాసము చేత నువ్వు కానీ సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించకపోతే, అమ్మా నేను చెప్తున్నాను, ప్రభువును నమ్మకుండా చనిపోయిన వాళ్ళు ప్రశాంతంగా చచ్చిపోతారమ్మా. బాగా గమనించండి, ప్రభువును నమ్మకుండా చనిపోయిన వాళ్ళు ప్రశాంతంగా. కానీ నిన్ను మాత్రం ప్రశాంతంగా దేవుడు చనిపోయినవ్వడం ఎందుకో తెలుసా? మొత్తము అంతా కూడా పిండి 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 ఏం చేస్తాడు? జ్యూస్ అంతా పిండిన తర్వాత పిప్పిని మాత్రమే. దాని అర్థం ఏంటి? పిప్పి అంటే పిప్పి కాదు, దాని అర్థం ఏంటంటే స్పష్టంగా నిన్ను తీసుకువెళ్తాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అక్కడ మీకు శిక్షలు మనకి శిక్షలు ఏమి ఉండవు. దేవుడు ప్రత్యేకించిన ప్రజలు. అందుకే మొట్టమొదటిది యోషువ జ్ఞాపకం చేస్తున్నాడు, నేనును నా కుటుంబమును యెహోవానే
దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు ప్రత్యేక, దేని కొరకు కూడా పూజ కొరకు. దేవుడు ఎప్పుడు కూడా పూజ అంటే ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడం కొరకు. సేవించడంలో చూడండి, సేవించుట, మ్రొక్కుట, పూజించుట, ఆరాధించుట, బలి అర్పించుట, ఇవన్నీ కూడా ఆరాధనకు ప్రతి పదార్థాలు. కాబట్టి నేను ఒకవేళ అందుకే అన్నాడు, మీరు ఏ దేవతలు పూజించినా సేవించినా మీ ఇష్టం, కానీ నేను మాత్రం నా దేవుణ్ణి పూజిస్తాను. అందుకే ఈ ప్రపంచంలో మొట్టమొదటి పూజ అన్న మాట కొత్త నిబంధనలో ఎక్కడొచ్చింది చెప్పండి? ఎవరు పూజించారు చెప్పండి? జ్ఞానులు పూజించారు. వెరీ గుడ్. వచ్చినప్పుడు ఎలా పూజించారు? ఎలా వచ్చారు? పూజించినప్పుడు ఎలా వచ్చారు? ప్రభువా థ్యాంక్ యూ జీసస్ అని పూజించారా? ఏంటని పూజించారు? కానుకలు. ఇక్కడ అర్థం ఏంటంటే తెలుసా, దేవుడు బంగారము, వెండి. వెండే అదే అదే నేను చెప్తాను. నేను వెండి అంటే బంగారం అంటే వెండి, వెండి తర్వాత ఎత్తడి, ఎత్తడి తర్వాత రాగి, రాగి తర్వాత ఇనుము. బంగారము, బోళము, మూడిటితో దేవుడు పూజించాలని కోరుకుంటాడు. ఇప్పుడు బంగారం ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుని యొక్క దైవత్వం. దైవత్వం అంటే చెప్పాను, ఆయన దైవత్వం అనగా ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము లోకములో ఉన్నటువంటి వస్తువులను ఆలోచించడం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. దేవుడు బంగారాన్ని ప్రప్రథముగా దేనికంటే దేవునికి దైవత్వం అంటే, దేవునికి దైవత్వంలో మొట్టమొదటి తత్వం ఏంటి చెప్పండి? చెప్పండి. పరిశుద్ధత. మీరు ఎన్నిసార్లు చెప్పానండి? 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మొదటిది పవిత్రత, 2 వెలుగు, 3 ప్రేమ. మీకు అర్థమైందా? పరిశుద్ధత, అందులో ఎవడు సమీపించలేడు. వెలుగులో ఎవరు సమీపించగలరా? లేరు. 3 ఆయన ప్రేమను ఎవడు తట్టుకోలేడు. ఈ 3 కూడా మానవులకి ఇచ్చాడండి మొత్తం అంతా కూడా. మీరు గమనించండి. మొదటిది పరిశుద్ధి ఇచ్చాడు, ఆయన పరిశుద్ధి ఇచ్చాడు కాబట్టి ఇలా ఉన్నాం. 2 ఆయన వెలుగునిచ్చాడు కాబట్టి మనం లోకమందు జ్యోతుల వల్లే ఉన్నాం. 3 ఆయన ప్రేమను అనుభవించి తట్టుకోలేక ఆరాధన చేస్తున్నాం. అంతేనా? ప్రియమైన వారు గమనించండి. ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చాం? బంగారము, బోళం. బోళం దేని జ్ఞాపకం చేస్తుంది? బోళం దేనికి బోళం ఇచ్చారు? సాంబ్రాణి దేని జ్ఞాపకం? సాంబ్రాణి. ధూపవేదిక మీద ఉన్నటువంటి 5 అచ్చ జటామాంసి, చెప్పండి, ధూప ద్రవ్యములలో 1 అంటే యాజకత్వం, ప్రార్థన. అంటే అర్థం ఏంటి? దేవుడికి కావాల్సింది ఏంటి? ప్రార్థన. పవిత్రత, ప్రార్థన. 3వది ఏంటి? చెప్పండి. 3వది బోళం ఏంటి? దేనికి? అరే 150 సేరులు ఎత్తున్నటువంటి బోళమును ఎవరు తీసుకొచ్చాడు? ఎవరు తీసుకొచ్చారండి? యోనా. ఎవరు తీసుకొచ్చారు? అర్ధరాత్రి పూట యేసు ప్రభువును ఒక ప్రశ్న అడగడానికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నికోదేము. ఆయన ఏం తీసుకొచ్చి 150 సేరులు ఎత్తున్నటువంటి భూస్థాపన నిమిత్తం. దాన్ని ఏం జ్ఞాపకం చేస్తుందో బోళము? ఆయన మరణ, పునరుద్ధాన, భూస్థాపములు ప్రకటన చేసేటటువంటి పరిచారకులు జ్ఞాపకం. దేవుడికి కావాల్సింది మొదటిది పవిత్రత, 2వది ప్రార్థన, 3వది ప్రకటన. దేవుని కొరకు ప్రకటన. ఈ 3 కలిస్తే పూజ. అది ఆరాధన దేవుడికి కావాల్సింది. అంతేగాని ఏది లేకుండా కానుకలు. ఈ 3 కానుకలు దేవునికి ఇవ్వాల్సింది నువ్వు. ప్రియమైన వారలారా, మొదటిది ఇక్కడ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండాలంటే, 2వది నువ్వు ఎలా ప్రతిష్ఠుడుగా ఉంటే సమర్పణ కలిగి. ఇక్కడ యెహోషువ జీవితం జ్ఞాపకం చేస్తుంది. మన కుటుంబం 3 రకాలైనటువంటి ప్రతిష్టలు ఉన్నాయి. మొదటిది వ్యక్తిగత ప్రతిష్టత, 2వది చెప్పండి, 2వది కుటుంబ ప్రతిష్టత, 3వది సంఘము లేక సమాజం. నేను 3 జ్ఞాపకం. మొట్టమొదటి వ్యక్తిగత ప్రతిష్టత నేను చెప్పి నేను ముందుకెళ్తాను. త్వరగా రండి. 1 సమూయేలు గ్రంథం, త్వరగా రండి. 1వ అధ్యాయం. మీకు ఇప్పటికే జ్ఞాపకం రావాలి వచ్చినమేంటో, నేను చెప్పను. 1 సమూయేలు గ్రంథం, 1వ అధ్యాయం చదువునాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. చూడండి, అక్కడ ప్రతిష్ఠుడు అంటే అర్థం ఏంటి? ఎంతవరకు ప్రతిష్ఠుడు? వాడు బ్రతుకు. అందుకే సమయము అని చెప్పాను అక్కడ. మొదటిది సమర్పణలో. ఇక్కడ సమూయేలు ఏం జ్ఞాపకం చేస్తుంటే వాడు బ్రతుకు దినములు. అర్థమవుతుందా మీకు చెప్పిన మాట? వాడు అంటే ఒక్కరు, అంటే వ్యక్తిగతమైన జీవితం. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కొరకు వాడు బ్రతుకు దినములు యెహోవాకు. దాని అర్థం ఏంటి తెలుసా? ప్రతిష్ఠుడు అంటే కింద ఒక మాట రాయబడింది, అక్కడ చదవండి. అప్పుడు వాడు. అందుకే నేను చెప్పాను దాన్ని సమర్పణలో ఒక భాగం ఏంటంటే ఆరాధన, మొక్కడం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే నువ్వు సమర్పణ కలిగి ఉండాలి.
నువ్వు సమర్పణ కలిగి ఉంటే వాడు బ్రతికిందంటే ఏం సమర్పించుకున్నాడు ఇక్కడ? చెప్పండి చెప్పండి. వ్యక్తిగతమైన సమర్పణలో ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడికి నువ్వు ఏదైనా మొక్కడానికి ముందు వాడు బ్రతుకు దినములను దేవుడికి ప్రతిష్ఠుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు కోరుకుంది నిన్ను దేవుడికి అర్పించడానికి ముందు. చాలామంది నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, ఈ మాటలు చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వ్యాపారంలో, కానీ ఏదో రకంగా తీసుకొచ్చి ఎక్కడో దేవుడికి బోల్డ్ అని చేస్తున్నారు, చక్కగా ఇస్తున్నారు. నేనంటాను, అది ప్రతిష్ఠితమైనటువంటి ద్రవ్యమేనా దేవుడికి నువ్వు అర్పించింది? నేను ఒకవేళ దేవుడు అంటాడు నానా, అందుకే దేవాదేవుడికి ఒక అద్భుతమైన మాట మోషే అంటాడు, ఆయన లంచమును పుచ్చుకొనని దేవుడు. లంచం పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటో సార్, ఈ పాపం చేశాను, మరి ఈ వ్యాపారంలో మరి నేను కొంతమందిని కొట్టాను, కొంతమందిని తిట్టాను, కొంతమందిని రక్కాను, కొంతమంది చిక్కాను, కొంతమందికి గాయాలు చేశాను, ఆ డబ్బులు వచ్చాయి కాబట్టి ఆ డబ్బులు ఈ పాపం పోవడం కొరకు నేను వేస్తున్నాను, దయచేసి నా పాపము క్షమించు అని అని నువ్వు డబ్బులు వేసిన డబ్బులు దేవుడు ఆ కేటగిరీ వేరే ఉన్నారు. నువ్వు ఏదేం చేయి, డబ్బులు ఎత్తే చాలు అయిపోద్ది. అచ్చచ్చే కుదరదు. ఇక్కడ ఏమంటాడంటే నువ్వు అవి అర్పించడానికి ముందు నువ్వు అర్పించబడాలి. అందుకే అంటాడు, మనము దేవుని చిత్తమును ఎరిగిన వారైతే మనల్ని మనం సజీవ యాగంగా దేవుని కొరకు అర్పించుకుంటే అది ప్రత్యేకత. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఈరోజు, నీ ప్రత్యేకత నీ వ్యక్తిగతంగా ఎక్కడ మిస్ అయ్యవో చూడండి. మనం ఎక్కడ అంటే మనం ఇస్తున్న దేవుడికి ఎన్నో కానుకలు ఇస్తాం, దేవుడి కొరకు ఎన్నో సమర్పణలు చేసుకుంటాం. ప్రభా ఈరోజు మీటింగ్స్ ఉన్నాయో లేకపోతే భోజనాలు ఉన్నాయో అవి ఉన్నాయో అని ఎన్నో ఇస్తాం. కానీ దేవుడు అడుగుతుంది ఏంటంటే వ్యక్తిగతంగా నీవు నేను ప్రత్యేకింపబడ్డామా ప్రభు కొరకు? ఒకవేళ ప్రత్యేకింపబడితే ఇక్కడ అంటున్నాడు, మనం అందరం ఆరాధన చేస్తున్నాం, దేవుడు ఆరాధన అంగీకరించడానికి ముందుగా నీ వ్యక్తిగత ప్రతిష్టతను అంగీకరించాలి, వ్యక్తిగత ప్రత్యేకతను అంగీకరించాలి. అది లేకపోతే దేవుడు ఏది కూడా అంగీకరించడు. మొదటి సమూయేలు జ్ఞాపకం చేస్తున్న వ్యక్తిగతమైన ప్రతిష్టత లేక ప్రత్యేకతని జ్ఞాపకం చేశాడు. రెండవది ఏం జ్ఞాపకం చేశాడు? మొదటిది పూజించాడు, అందుకే మ్రొక్కినాడు అని చెప్పాను, అర్థమైందా? రెండవది కుటుంబం ఏం జ్ఞాపకం చేస్తుంది? యెహోషువ గ్రంథంలో 24:15 చూసాం. కుటుంబ ప్రతిష్టత దేని గురించి జ్ఞాపకం? సేవించడం. సేవించడం ఏం జ్ఞాపకం చేసింది? అందులో ఇంకో రెండో మాట తీసుకుందాం. మొదటిది మ్రొక్కుట, సమూయేలు ఆరాధన లేకపోతే పూజ. రెండోది ఏంటి తెలుసా? దేవుడు పని, సేవించడం. దేవుణ్ణి సేవించడం పనిని జ్ఞాపకం చేస్తుంది. మీరు ఎవరిని సేవించండి, మీరు ఏ పని చేయండి, నేను నా కుటుంబం దేవుని పనే చేస్తాం. దేవుని పని జ్ఞాపకం. మూడోది ఏంటో తెలుసా? దేవుడు ప్రత్యేకత దేనిలో చూస్తాడు? పూజలో చూస్తాడు, పనిలో చూస్తాడు. మూడోది అద్భుతమైన మాట జ్ఞాపకం. మొదటి ఎస్తేరు గ్రంథం తీయండి. ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషు రాజుతో చెప్తున్నాడు, మీ రాజ్య సంస్థానములన్నిటిలోనూ, అంటే 127 సంస్థానాలు ఉన్నాయి, అందులో ఉన్నటువంటి సంస్థానాలన్నిటిలో జనులలో ఒక జాతి వేరుగా ఉన్నారు, చెదరి ఉన్నారు, వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొన్నవారు కారు. అసలైన మాట మిస్ అయిపోయాం. జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు. అది మొదటిది పూజ, రెండోది పని, మూడోది పద్ధతులు. మన పద్ధతులలో ప్రత్యేకంగా ఉండాలి ప్రియమైన వర్లారా. ఇప్పుడు ఎందుకు నాన్నగారు మాట చెప్పారు, అది ఇది అని. ఈ పద్ధతులు వేరే పద్ధతులు. ఇవి ఏ పద్ధతులు చెప్పనా? ఒక 7 పద్ధతులు ఉన్నాయి, బేబిత్సమైన పద్ధతులు అవన్నీ కూడా. ఆ పద్ధతుల్లో మనం ఏవి అందులో ఉన్నామని కూడా మనం అనుకోలేమేమో, బహుశా నేను అనుకుంటాను. అవన్నీ చాలా కష్టతరమైనవి. కానీ ప్రభు కొరకు తప్పక మనం ప్రత్యేకించుకోకపోతే దేవుడు అంటారు, మీరు బ్రతుకు దినములన్నట్టు మీరు యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉన్నటువంటి వారి ప్రతిష్టలు. ఈరోజు దేవుడు ప్రతిష్టలను ఎందుకు కావాలనుకుంటున్నాడో తెలుసా? ఆ ప్రతిష్టత లేకపోతే మనము పూజ చేయలేము, పని చేయలేము. చెప్పండి, పద్ధతులను కూడా పాటించలేము.
నాలుగోది చెప్పనా, ఇలా 7 అయిపోతాయి. నాలుగోది మీకు అద్భుతంగా జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఉండమంటాడంటే, రేపు యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు. అందరిని పట్టుకెళ్ళాడు వాళ్ళు. మీరు చూడండి, లోకంలోనూ అందరిని పట్టుకెళ్తాడా? ఎవరిని పట్టుకెళ్తాడు? ఎవరిని పట్టుకెళ్తాడు? తన సంఘాన్ని పట్టుకెళ్తాడు. సంఘము లోకములో ఉంది, లోకముతో కలిసిపోయలేదు. బాగా గమనించండి, సంఘము లోకములోనుంది, లోకముతో కలిసిపోయలేదు. మీకు అర్థమైందా? చేప సముద్రంలోనుంది, సముద్ర చేపలో లేదా? చెప్పండి. సముద్రంలోని చేప ఉంది, చేప మాత్రం సముద్రంలో లేదా? అరే మీరు చెప్పండి దానికి. చేప సముద్రంలో ఉంది, సముద్రంలో ఉన్న చెప్పండి, ఉప్పు మాత్రం దానికి అంటడం కాదు, లోపల కూడా ఉండదు. మీరు ఎప్పుడు మనం తింటాం కదా ఎప్పుడూను. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నా, అంతగా ప్రత్యేకించి బ్రతికాలి. మొదటిది, పూజించడం కొరకు దేవుడు నిన్ను ప్రత్యేకిస్తాడు. దేవుడు పని కొరకు ప్రత్యేకిస్తాడు. మూడో, దేవుని కొరకు పద్ధతుల విషయంలో తేడా రాకూడదు. ఎందుకు పద్ధతులు? ఒక పద్ధతి చెప్తాను, భయంకరమైన పద్ధతి, అందరికి తెలిసిన విషయమే. ఏది? లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనంలో నాదాబు అబీహు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు మొదటి పద్ధతి ఏంటి? దేవుడికి ఏ అగ్ని వేసి బలిపీఠం మీద అన్య అగ్ని వేసి ఏం చేశాడు? పద్ధతిగాని మారిస్తే దేవుడు తన పద్ధతిలో వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ వార్నింగా వార్నింగా 3 ఉంటాయి బిడ్లారా. మొదటిది వార్నింగ్, రెండోది వార్, మూడోది రాత్. WRATH. రాత్ అంటే ఏంటి? రాత్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ ఎవరు చదువుకున్నారు? WRATH. ఏనా రాత్ అంటే ఏంటి? అంత పెద్ద మాటలొద్దు డాడీ అంట. రాత్ అంటే అర్థం ఏంటంటే ఉగ్రత. మొదటిదేమో హెచ్చరిక లేక గద్దింపు, 2 వార్, మూడోది పోరాటం చేస్తాడు, మూడోది తీసుకెళ్ళిపోతాడు. అందుకే స్టేజెస్, దేవుని యొక్క అవగాహన ఏంటో మనకు తెలుసుకోవాలి. ఆయన తీసుకెళ్ళడానికి మునిపే మనం ఎక్కడ సెట్ అవ్వాలా? పోరాటం. ఆయన పోరాడక ముందు. ఇప్పుడు చూడండి, మనకి ఎవరికో పోరాటం వస్తే, దేవా నాతో వీడు పోరాడుతున్నాడు నువ్వు చూసుకుంటే, నువ్వు పక్కనుండు, యుద్ధము, ఆయన మధ్యలో దిగుతాడు. దానికంటే ముందుగా వార్నింగ్ మనం ఇవ్వకూడదు. ప్రభా నువ్వు ఇవ్వాలి ప్రభా వార్నింగ్. వాళ్ళకంటే మనం ఇస్తాం ముందు వార్నింగ్ ఇవ్వడానికి. ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకంగా ఈరోజు బలలో పాల్గొనడానికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవా నేను ప్రత్యేకంగా నేను ఎందుకు ఉండాలి? మాట మొదటిది, ఎవరి కొరకు ఉండాలి? 2, ఎలా ఉండాలి? ఉంటే ఎలా ఉండాలి? ఆయన పూజించటం కొరకు ఉండాలి. క్షమించండి, సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణలో ఏముండాలి? మొదటిది పూజ, పని, పద్ధతి. 4వది ఇప్పుడు చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘాన్ని పరమనుకు తీసుకువెళ్ళడానికి ఉండాలి. ప్రత్యేకతలో ఏంటంటే, దేవుడు లాస్ట్ ఫైనల్ ఏంటో తెలుసా? అక్కడ తీసుకెళ్ళిపోతాను. భార్య తను ఉంచుకోడు ఎప్పుడు కూడా, ఈ లోకంలో ఉంచనివ్వడు. ప్రత్యేకంగా ఉన్నట్టుదే చెప్పండి, ప్రత్యేకంగా ఉన్నదే. నేను ఈ 2 మాటలు ఎలాగో యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ 2 పదాలు ఇక్కడ ఇందులో ఉన్నాయి. మొదటిది, దేవుని పుత్రికలుగా లేక పుత్రులుగా ఉండాలి. అవునా? అక్కడ కుమారత్వములో సంబోధిస్తున్నాడు. ఇంకోటి ఎలాగ ఉండాలి? నేను ఎలాగ ఉండాలి? భర్త కోసం ఎలాగ ఉండాలి? పుత్రిక పుత్రులాగా ఉండాలంటే భార్య ఎలాగ ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలంటే పతివ్రత ధర్మమును అనుసరించిన దానిగా ఉండాలి. మీరు గమనించండి, ఆ మాటలు ఉన్నాయి బైబిల్లో. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏమనుంది? ఆవిడ పతివ్రత ధర్మం నుంచి మిగిలిన వాళ్ళన్ని స్త్రీలందరికంటే నువ్వు అత్యధికమైన పతివ్రత ధర్మం అనుసరించి. అది సంఘానికి సూచన. అందరూ ఉంటారు మీరు, కానీ వాళ్ళకంటే అద్భుతంగా ఉంటుందట. ప్రియమైన వర్లారా, ఈ 4 చాలా చాలా. 5వది ఏంటి? 5వది ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి దేవుని కొరకు? 5వది ఎందుకు? లాస్ట్ అండ్ ఫైనల్, యేసుక్రీస్తు ప్రభువు తన సంఘాన్ని తీసుకెళ్ళి బహుమతులు ఇచ్చేసి, బహుమతులు తీసుకున్నాం చాలా హ్యాపీగా ఉండడానికి. అక్కడ 1000 ఏండ్ల పరిపాలన, దేవుడు పరిపాలన చేయిస్తాడు. అందుకే ఇక్కడ ఉన్నంత మనం అందరూ కూడా యాజకులమే, పరిపాలకులము కాదు. దేవాది దేవుడు నీకు పనిచ్చాడు యాజకత్వం చేయడానికి. రాజులైన రాజులు ఎప్పుడు?
మనకెక్కడ ఉందండి? కటకం ఉందా, శిరస్త్రాణం ఉందా, గల్లి ఉందా, డాల్ ఉంది, ఏటి ఉంది? ఇక్కడ ఏమి లేదు. అక్కడ 1000 ఏండ్ల పరిపాలన అక్కడ చేస్తాం. మనం అనుకుంటాం, మీరు చాలామంది అనుకుంటారు తెలుసా, ఈ లోకంలో సువార్తలు చేయకుండా, ప్రార్థనలు చేయకుండా, ప్రకటనలు చేయకుండా, మందిరానికి రాకుండా మన ఇష్టానుసారంగా యేసుప్రభువుని నమ్ముకున్న పరలోక రాజ్యంలో ఒక అడుగు భూమి వస్తే చాలు అనుకున్నటువంటి వారు అక్కడ ఏం తెలుసా, పండ్లు కొరుకుతారట. పండ్లు కొరుకుతారు. ఏటో తెలుసా, మనకంటే ఈ లోకంలో అత్యధికమైన బీదలు, కడు బీదలు, వారి విశ్వాసంలో భాగ్యవంతులుగా దేవుడించి వారికి సింహాసనం పక్కనిస్తారు. వాళ్ళు చెప్పితే కొన్ని మీరు మనం చూడండి, నాణేలు ఉన్నటువంటి ఉదాహరణలు మనం చూసినప్పుడు యేసుప్రభువు చెప్పినప్పుడు ఒకడికి 5, ఒకడికి 2, ఒకటి ఇచ్చాడు. అందులో 5కి 5 సంపాదించినాడు కదా, నీవు నాతో పాటు కొన్ని రాజ్యాలు అంటే ఆ 10 రాజ్యాలు వాడికి ఇచ్చేస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది వెళ్తారో రేపు పొద్దున ఆ 10 రాజ్యాల్లో ఎక్కడో గుడి చేసుకొని నేను ఉంటాను అక్కడ. అయ్యా బావగారు, ఎవరో ఈ లోకంలోని ధనము లేక, తిండి లేక, భాగ్యం లేకుండా, ఆస్తులు లేక, అంతస్తులు లేక, కీర్తి లేక, ధనము లేక, భాగ్యం లేక ఉన్నటువంటి వారు. నీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఎంత గొప్ప ధన్యత అంటే దేవుడు అక్కడ ఇస్తాడు. అప్పుడు అక్కడ వెళ్తారు వాళ్ళ దగ్గర మనం ఎలా ఉంటాం. అప్పుడు నా దగ్గర నా బల్ల కింద రొట్టె ముక్కలు ఏరుకొని బతుకు కొనసాగించిన ఈమె ఈరోజు నా మీద, ఆయన అలాగొస్తుంటే, ఆ గుర్రాలు ఎలాగొస్తుంటే అక్కడ ఎలాగుంటుంది, మొక్కుతూ ఉండాలట. ఎలాగుంటుంది? అప్పుడు ఎలాగుంటుంది మనకి? ఎలాగుంటుందండి? ప్రియమైన వారలారా, ఎందుకే దేవుడు అంటాడు ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. పోవుడి పోవుడి అచ్చట నుండి పారిపోడా. యెషయా గ్రంథం 52:11. యెషయా గ్రంథం 52:11 త్వరగా. పోవుడి పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, పవిత్రమైన అపవిత్రమైన దేనిని ముట్టకుడి, వాడి నుండి నువ్వు తొలగిపోడి. యెహోవా ఏం ఉపకరణాలరా? అమ్మో, ఇవి ఇప్పుడు వచ్చేస్తున్నాయి మనకి. రేపు పొద్దున యాజకునికి విధులలో, వస్తువులలో రావాల్సినవి. అర్థమైందా? ఏ ఉపకరణాలు అవి? ఏది యాజకుడు ఉపయోగించే సేవ ఉపకరణం ఒకటి చెప్పండి. వాషింగ్ మిషనా? మీ జీవితం అంతా బట్టలు, వాషింగ్ మిషను, గ్రైండర్లు తప్ప ఇంక ఏముండవు. వాక్యానుసారంగా చెప్పండి అంటే యాజకుడి యొక్క వస్తువు ఏంటంటే వాషింగ్ మిషనా? ఆ దేవుడు ఆ వాషింగ్ మిషన్లో వేసి మళ్ళందరినీ బట్టలు ఉతికినట్టు రుద్దును గాక. ఆమేనని చెప్పండి. యాజకుడు వాడినటువంటి వస్తువులలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వస్తువు ఏంటో తెలుసా? దోపార్తి. యాజకుడు అంటే నిత్యము ప్రార్థన చేసేవారు. ప్రియమైన వారలారా, పోవుడి పోవుడి అక్కడి నుంచి వెళ్ళిపోడి. యెహోవా సేవోపకరణములు మోయువారులారా మిమ్మల్ని మీరు, దాని అర్థం ఏంటో తెలుసా? పవిత్రత లేకుండా, ప్రతిష్టత లేకుండా, ప్రత్యేక లేకుండా సేవ ఉపకరణాలు మోయొద్దు, సేవ చేయొద్దు. దేవుని మందిరానికి నువ్వు అది చేస్తాను, ఇచ్చేస్తాను, నువ్వు చేయొద్దు. ఎవడు నీకు చేయమన్నాడు? హూ గేవ్ యూ ద రెస్పాన్సిబిలిటీ? నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? పూజ లేదు, దేవుని పని లేదు, పద్ధతి లేదు, దేవుని పద్ధతి లేదు, దేవుని పరమకోణకు వెళ్ళేటటువంటి సిద్ధపాటు లేదు, దేవునితో 1000 ఏళ్ళ పరిపాలన చేస్తానటువంటి ధీమా లేదు, ఏదీ లేదు. కానీ మాత్రం సేవ చేస్తానని నేను కూడా. ఏం సేవ చేస్తావు నువ్వు? చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపోండి ఫస్ట్ నుంచి. ముందు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ పవిత్రత, పరిశుద్ధత, ప్రత్యేకత, ప్రతిష్టత. ఇది లేకుండా చేయడానికి లేదండి. ప్రకటన గ్రంథం 18:4. ప్రకటన గ్రంథం 18:4. 5 నిమిషాలు ఉంది. ప్రజలారా ఉండునట్లు ఏది విడిచాలా? ఏది విడచాలా? ఇది ప్రత్యేకత. మరొకసారి చదువు చెల్లి. వింటిని. అది దాని అర్థం. ఎక్కడ? దాని పాపములో పాలివారు అగుకుండునట్లు
దాని తెగులులో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాని విడిచి, దాని పాపములు ఆకాశములు అంటుచున్నవి, దాని నేరములు నా ప్రజలారా మీరు విడిచి రండి. మొదటిది ఏంటి? 54:11 పోడి అక్కడ నుండి. చదవండి మళ్ళీ, మీకు ప్రతి రిఫరెన్స్ అందుకే నేను 1కి 10 సార్లు. పోవుడి అచ్చట నుండి. అచ్చట అనేది ఏం జ్ఞానం? ఇట్ స్పీక్స్ అబౌట్ ప్లేస్. కొన్ని స్థలాలు విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ విడిచిపెట్టాల్సిన ప్రదేశాలకి మళ్ళీ నేను అద్భుతమైన ఇప్పుడు దానికి మళ్ళీ వ్యాఖ్యానం చేయాలి, వివరణ చేయాలంటే పెద్దదా. అబ్రహాం నువ్వు లేచి చెప్పండి. మొదటిది మీ దేశము నుండి, మీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి. చదవండి ఆదికాండం 12 మొదటి వచనం. నీవు లేచి దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంట నుండి బయలుదేరి. అది వెళ్ళుడంటే, అది విడచి వెళ్ళుడంటే ఇది. మీకు అర్థమవుతుంది నేను చెప్పాను. వెళ్ళుడంటే వేరు. పోవిడి అచ్చట నుండి, ఎచ్చట నుండి ప్లేస్. 3 ఉన్నాయి అబ్రహాం జీవితంలో వెనక్కి లాగేవి. అసలు ఎందుకంటే వెళ్ళమంటాడు, ప్రత్యేకంగా ఎందుకుంటాడు? అక్కడ అంటాడు అవి చేస్తే ఇది చేస్తాడు. ఏంటి తెలుసా? నీవు రేపు నిన్ను ఆశీర్వదించుదును, నీవు ఇతరులకు. అది ద మెయిన్ కాన్సెప్ట్. ప్రత్యేకంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు ఆశ 3 కొరకు. మొదటిది ఏంటో తెలుసా? ఆశీర్వదిస్తాడట ఆయన. ఆశీర్వాదము కొరకు. ఇందాకలా 3వ ప్రశ్న 4వ ప్రశ్నలు అంటాడు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలన్న దానిలో మొదటిది ఏంటి తెలుసా? ఆశీర్వాదం. 3 విడిచిపెట్టాలి అబ్రహాంలో. 3 ఉన్నాయి కొరతలో. ఏంటి మొదటిది? నీ దేశం ఏం జ్ఞాపకం చేస్తుందో నేను చాలాసార్లు చెప్పినట్టు గుర్తు. 2 తండ్రి ఇంట ఏం జ్ఞాపకం చేస్తుంది. 3 బంధువులు ఏం జ్ఞాపకం చేస్తారు? తండ్రి ఏం జ్ఞాపకం చేస్తారు? తండ్రి ఏం జ్ఞాపకం? బంధం జ్ఞాపకం చేస్తాడు. తండ్రితో మనకేముంది సంబంధం, బంధం ఉందా? రెండోది బంధువులు ఏం జ్ఞాపకం చేస్తారు? బంధువులు ఏం జ్ఞాపకం చేస్తారు? తమ్ముడా ఎన్నోసార్లు చెప్పాను, బలం, బంధు బలం. ఎవరున్నారు నా వెనకాతల? మా బంధువులు ఉన్నారు. బంధం, బలం. 3 దేశం. దేశం ఏం జ్ఞాపకం చేస్తుంది? అచ్చే ఎప్పుడు అవే ఉండకూడదు. ఇంకెవరైనా దేశం ఏం జ్ఞాపకం చేస్తుందండి? నీ దేశము నుండి ఏం చెప్పండి. మీ టైం డ్రాగ్ చేయకూడదు, మీరు త్వరగా చెప్పండి. దేశము నుండి ఎందుకు రమ్మన్నాడు? ఆ దేశం వద్దన్నాడు. ఎందుకు? మొదటిది తండ్రి ఇల్లు. తండ్రి ఏం జ్ఞాపన్నాడు? బంధానికి జ్ఞాపనం. బంధం విడిచిపెట్టు. 2 బలం విడిచిపెట్టు. 3వది అరే దేశం. మన దేశం ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అసలు? అరే ఈ దేశంలో పుట్టిన ఎంతో అదృష్టం. చెప్పండి ఇప్పుడు. జీవితం ఇంత క్లూ ఇచ్చినా కూడా మీకు చెప్పలేకపోయారు. అన్నా నా దేశంలో, కల్దీల దేశంలో నేను ఎంత సంపాదించాను తెలుసా? ఎంత ఉందో తెలుసా? నా దేశం అంటే ఏంటో తెలుసా? భాగ్యం. ఇంత మీకు ప్రాంప్టింగ్ చేసినా కూడా మీరు చెప్పలేకపోతే దేవుడికి ఏ స్థలాల్లో ఉండడం ఇష్టం లేదు తెలుసా? ఏదైతే నువ్వు భాగ్యం అనుకుంటున్నావో ఆ భాగ్యం దేవుడికి ఇష్టం లేదు. ఏదైతే బలం అనుకుంటున్నావో ఆ బలం దేవుడికి ఇష్టం లేదు. ఏదైతే బంధం ఉండాలనుకుంటున్నావో ఆ బంధం దేవునికి. ఏదైనా బంధం ఉండాలంటే నాతో ఉండాలి. ఎవరు? నా కుమారుడు అబ్రహాం. నానా నీ బలం ఎవరై ఉండాలి, నీ బంధువులు కాదు, నా బలం. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలమా యథార్థమైనది నీ. దేవా నువ్వు బలపరచకపోతే నేను బలపరచబడలే. నీ బంధువుల బలం ఎంతవరకు? ఉదాహరణకు బంధువులు, తమ్ముడా నీకు బంధువులు ఒక 50 మంది ఉంటారా? 50 మంది ఉంటారు. నాకేటితో 50 మంది. పొరపాటున 50కి 150 మంది అవతల వచ్చారు అనుకో, పరిస్థితి ఏంటి చెప్పండి? ఒకరికి ఎంతమంది? 150 అంటే 3 కదా, ఒకడికి 3. 3 వేసి చెప్పును మొత్తేస్తారు. కాబట్టి ఒక దేవదూత 1,80,000 చంపిందంటే ఆ దేవదూతల కోటాన కోట్లు ఉంటే ఆ కోటాన కోట్ల సృష్టించిన దేవుడు బలం ఎంత ఉండాలి? కాబట్టి నీ బలం నీ దేవుడే ఉండాలి. ప్రత్యేకతలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే లోకముతో ఉన్న బంధం. నీ తండ్రి ఎవరు? సాతాను. అందుకంటాడు మీ తండ్రి అయిన అపవాది
మీ తండ్రి ఆడి సంబంధం మొదలు వదియాల. ఈ బంధం దేవునితో ఉండాలి. 2, బంధువుల యొక్క బలం వదిలేయాలి. దేశం యొక్క భాగ్యం, నీ భాగ్యం ఏదైనా ఉంటే నేను ఉండాలిరా భాగ్యం. అందుకే ఆ 3 పదాలు కూడా అబ్రహాము జీవితంలో పర్ఫెక్ట్గా కనబడుతుంది. చూడండి, తండ్రి ఇంటి నుండి తండ్రి లేపాడా? లోతుని పక్కన తోస్తాడా? సారా లేపాడా? హాగర్ పోయిందా? అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్కి ఎవరు మిగిలారు? దేవుడు ఒక్కడే మిగిలారు. బంధం. 2వది బంధుత్వం. చెప్పండి, నీవు నేను మనిద్దరము బంధువులు, మన మధ్య తగు బంధువులైన లోతును ఒకడు సాదృశ్యం అక్కడ కూడా అని పక్క తీశాడు. 3వది భాగ్యం. ఆడు ఎవడో వచ్చాడు, సొదొమ కుమారుడు, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేది, తీసుకో మొత్తం అంటే పక్కపోవయ్యా, ఒకవేళ నీవే నీ యొక్క ఏమంటాడు, నీ యొక్క బట్టలు నూలు కూడా నాకు వద్దు, ఒకవేళ అబ్రహాము నేనే ధనవంతుని చేస్తే నువ్వు ఎక్కడైనా అంటావు, నాకు అవసరంలే, నా భాగ్యం ఏదన్నా నా ఐశ్వర్యవంతుడైనా నా ప్రభు. ప్రియమైన వాళ్ళారా, మనకు కలిగినది కొద్దిగా అయినా నా దేవుడు ఆశీర్వదించడం అది విస్తారంగా ఫలిస్తుంది. ఈరోజు నీ నా జీవితంలో దేవుడు ప్రత్యేకతను ఎందుకు కోరుకుంటున్నా అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం కొరకు. మొదటిది ఆశీర్వాదం, 2వది ఏంటి తెలుసా? చెప్పండి. దేవుడు ప్రత్యేకతలు. 2వది ఏంటి తెలుసా? ఆశీర్వాదం ఉన్నంత మాత్రాన అందరి జీవితాల్లో ఆనందం ఉండదు. ప్రియమైన వారులారా, ఉందా? ఎంతోమంది ఆశీర్వదించిన కోటాను డబ్బులు ఉన్నాయి, ఆనందం లేదు నాన్న, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఉందా? చాలామంది ప్రపంచం అలాగ అనుకుంటే ప్రతి ఒక్కడు దేవుడిని విడిచిపెట్టి డబ్బు వెనకతలే పరిగెడతాడు. మొదటిది ఆనందం, మొదటిది ఆశీర్వాదం కొరకు దేవుడిని ప్రత్యేకపరుస్తాడు. 2వది దేవుడి లోకలు ఉన్నంత వరకు. అందుకే ఈ ఆనందం అదే చెప్తాను ఎప్పుడు కూడా. హబక్కూకు రాసిన 3 లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనంలో ఏమంటాడు? ఒలివ చెట్టులు, ద్రాక్ష చెట్టులు, పశువులలోని పాసాలలో పశువులు ఏమున్నా లేకపోయినా నా రక్షణకర్త అయిన యెహోవా యందునే అది కావాలి, ప్రత్యేకత కలిగినటువంటి వాడు. ప్రియమైన వారలారా, నీ జీవితంలో నా జీవితంలో ఈరోజు డబ్బులు సంపాదించడం, ఇల్లులు కట్టుకోవడం, వాహనాలు కొనుక్కోవడం తప్పు కాదు. దేవుడు మన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతాడు. కాకపోతే నీ దృష్టి దేని మీద ఉండాలా? దాని మీద కాదు, దీని మీద ఉండాలి. మొదటిది ఆశీర్వాదం కొరకు, 2వది ఆనందం కొరకు, 3వది అసలేం చెప్పండి, ఇది మీకే వదులుతాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మాట చెప్తే నేను వదిలేస్తాను. నెంబర్ 1 లాస్ట్ ఫైనల్. ఆశీర్వాదం వచ్చింది, ఆనందం వచ్చింది, మరి లాస్ట్తో అరే చెప్పండి తమ్ముడా, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి బ్రదర్స్. ఎవరైనా కొన్ని చిన్న రాయి విసిరండి. ఎలా లోయలో తీసిన దావీదు ఒక రాయి విసిరినట్టు గోలియాతుకి ఖచ్చితంగా తగులుతుంది ఏదో ఒకసారి. ఈ 3 చాలా ప్రాముఖ్యం. ఆశీర్వాదము, ఆనందము, ఇంకోటి చెప్పండి ఆరాధన. కరెక్ట్, ఎక్సలెంట్. ఎందుకో తెలుసా? ఆనందం ఇక్కడ, ఆరాధన అక్కడే నిచ్చేదు దేవుడు. అరే మీరు ఏంటండి ఇంతసేపు వెయిట్ చేశారు అసలు? లాస్ట్ అండ్ ఫైనల్ అది మర్చిపోతే ఎలాగ మీరు? దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఆరాధించే భాగ్యం ఇస్తాడు. అక్కడేంటి యేసుక్రీస్తు 24 పెద్దలు కానీ, శరాపులు కానీ, కెరూబులు కానీ అందరూ చేసేదేటి? ప్రార్థనలా ఒక ఆరాధన. దేవా, ఆ 24 పెద్దలు ఆ కిరీటాలు తీసి దేవుని పాదాల దగ్గర పెట్టి ఏం చేశారు? ఆరాధన చేశారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడినట్టుంది. ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. దేవా, ఈరోజు వాడు బ్రతికి దినములన్నిటిను ఎలాగుండాలా? ప్రత్యేకంగా ఉండాలి. ఏ శవమును అసలు శవమును ముట్టకూడదు అనే విషయం చెప్పలేదు. సాహసం 3 విషయాలు జ్ఞాపకం చేసేది. మొదటిది ఏంటి? శవంలో ఏముండదు? జీవం ఉండదు. మొదటిది. 2వది ఏముండదు? కూర్చున్నాను. 2వది ఏముండదు? 2వది ఏముండదు. ఒక వ్యక్తికి జీవం లేదంటే ఏం కోల్పోతాడు? వెలుగును కోల్పోతాడు. చూడలేడు, అటు చీకట్లోనే ఉంటాడు. పాతాళంలో ఏముంటుంది? లోపల అక్కడ చీకటి ఏముండదు. 3వది ఏం చేస్తాడు? ఒక్కసారి లోపల భూమిలో పాతి పెట్టిన తర్వాత ఇప్పుడు కుళ్ళిపోయిన వాసన. కాబట్టి శవమును ముట్టుకూడదంటే మొదటిది ఎవరైతే బ్రతుకుతున్నామని పేరు మట్టుకుందో, వారు దేవుని ఎవరైతే చనిపోయారో అటువంటి వారితో మనం స్నేహం చేయకూడదు. ముట్టకూడదంటే వారితో సహవాసం చేయకూడదు, వాళ్ళు తాకకూడదు. అర్థమైందా? ఎవరు వాళ్ళు? జీవము లేనివారు. ఎవరు జీవము లేనివారు? జీవము లేనివారు ఎవరు? నిత్య జీవము లేనివారు. ఎవరికి జీవం అనుగ్రహిస్తానన్నాడు దేవుడు? ఆయన మాట విని
ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం, జీవం ఆడుకుంటుంది. అవునా కదా? అంటే అవిశ్వాసులతో మనం విజ్జోడుగా. అందుకే 2 కొరింథీయులు రాసిన పత్రిక 11 అధ్యాయం 6వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు చెప్తాడు, విశ్వాసులకు అవిశ్వాసులకు లేదా. అది నేను నా పాయింట్ అక్కడ గమనించండి. తలంపు రెండోది ఏమన్నాడు? వెలుగు. అంటే అర్థమేంటి? చీకటిలో ఉన్నారు వాళ్ళు చీకటిని ప్రేమించారట, అందుకే వెలుగునొద్దకు రారు, దేవుని వద్దకు. అటువంటి వారితో మనం ముట్టకూడదంటే ఇంకేంటి స్నేహం ఏంటండి? ఇంకా ముట్టకూడదంటే అర్థమవుతుందా? మూడోది ఏంటి? కుళ్ళిపోయినంటే, కుళ్ళిపోవడం అంటే దుర్గంధం అంటే ఎవరికి? పరిమళ సువాసన లేదు. సువాసన ఏం జ్ఞాపకం చేస్తుంది? వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందడం సాక్ష్యము లేనటువంటి వారితో. దయచేసి ఈ 3 గమనించండి. సాక్ష్యము లేని వారితో దయచేసి ముట్టొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు. మన మందిరములోని ఎక్కడున్న వారితో సాక్ష్యం లేని వాళ్ళతో వెళ్తే, అడిగి సాక్ష్యం లేదు, అలాంటి వాళ్ళతో తిరుగుతారేటండి ఆ సిస్టర్, ఆవిడ మంచి బాగా అనుకున్నాను, అలాంటి వాళ్ళు తిరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎప్పుడు ముట్టకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. జీవము లేని వాళ్ళతో 2, చీకటిలో ఉన్నవారితో 3. అంటే అర్థం ఏంటో తెలుసా? చీకట్లు అంటే దేవుణ్ణి ఎరిగి కూడా వాళ్ళ రహస్య పాపాలు చేస్తూ ఉంటారు, ఎవరికి కనబడదు, అవి చీకట్లో చేస్తూ ఉంటారు. అటువంటి వారితో, ఈ 3తో, నిర్జీవంతో, జీవము లేనటువంటి పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వాళ్ళు దేవుని జీవము ఉండదు. అంటే జీవించుతున్నావు అని పేరు మట్టుకు ఉంది కానీ నీవు మొత్తం. అటువంటి వారితో మనం స్నేహం చేయకూడదండి. నేను చాలాసార్లు గమనిస్తూ ఉన్నాను, చాలామంది కూడా మనం నిర్జీవంగా ఉన్నావో జీవంగా ఉన్నావు అన్నట్టు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. నేను ఈ మధ్యకాలంలో కొంతమంది స్టేటస్లు చూసినప్పుడు నేను చాలా బాధపడుతుంటాను. అది పేర్లు నేను చెప్పను, కానీ దయచేసి దేవుని వాక్యము పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో కొంతమంది కొన్ని సినిమా డైలాగులు పెడుతున్నారు, కొన్ని వాల్ పోస్టులు పంపిస్తారు. అవి ఏవో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయండి, నాకు అర్థం కాదు. దేవుని వాక్యములో 66 గ్రంథాల్లో కొన్ని వేల ఏమున్నాయి? వాక్యాలు ఉన్నాయి. ఇవి పెట్టొచ్చుగా. కొన్ని 2, నిన్న ఎవరో చనిపోయారు, ఒక ఆవిడ. ఎవరు చనిపోయారు? ఒక డాక్టర్ ట్రైన్ కోల్కతాలో చనిపోయారు. అటువంటి వారి కొరకు పెట్టండి, ఎందుకంటే ఇలా ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం అది. ఒక స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అనుకోండి, అది చాలా ఆ వాక్యాల్ని ఆ స్వాతంత్రానికి సంబంధించిన వాటితో పొందుపరిచి పంపించండి. అంతేగాని ఏవో సినిమా డైలాగులు తీసుకొచ్చి దానికి ఒక అవి దేనిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో, ఇదేలో తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దానిలో స్టేటస్లో పెడుతున్నారు వీళ్ళందరూ. దాని అర్థం ఏంటి తెలుసా? మొదటి స్టేటస్, మొదటి పిన్లోనే ఏముంటుందంటే చాలామంది యేసు ప్రభు కొటేషన్ ఉంటుంది, తర్వాత ఏంటో సినిమా పాట ఉంటుంది, 3వది ఏమో ఇంకోటి. ఎందుకు అవి ఇవన్నీ కూడా? కొంతమంది, చాలా తక్కువ మంది, ఎవరో 2-3 మీరు మీ స్టేటస్లు నాకు కనబడకుండా నన్ను హైడ్ చేసి దాన్ని ఏమంటారు, బ్లాక్ చేసినా పర్వాలేదు, కానీ చెప్పవలసింది మాత్రం చెప్తున్నాను. ప్రియమైన వాళ్ళ, దయచేసి అట్లా చేయకండి. మనం దేవుని బిడ్డలం ప్రత్యేకంగా ఉండాలి ప్రతి విషయంలో. అందరూ అంటారు, అదేటన్నా మీరు యేసుప్రభువుని నమ్ముకుంటారు కానీ అవి పెడతారు ఇవి పెడతారా, అవి చూస్తారు ఇవి చూస్తారా, అక్కడికి వెళ్తారా ఇక్కడికి వెళ్తారా, అది తింటారు ఇది తింటారా? ఇవి ఎప్పుడు మనకులో ఉండకూడదు. నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? దేవుని పాటలు పెట్టండి, దేవుని మాటలు పెట్టండి, అటువంటివి పెట్టండి చక్కగాన. అవి పెట్టడానికి కష్టమైపోతుందా? ప్రత్యేకంగా ఉండడం నేర్చుకోండి. మొదటి ఎవరి కొరకు ప్రత్యేకంగా ఉండాలి? దేవుని కొరకు. ఎలా ఉండాలి? సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణలో 5 చెప్పాను. మొదటిది పూజింపబడినటువంటి ఎవరు? పూజ దేని జ్ఞాపకం చేసింది? ఆరాధన. సమూయేలు. 2 పని ఎవరు జ్ఞాపకం చేసింది? యెహోషువ. 3 పద్ధతులు. ఎస్తేరులోనే ఉన్నటువంటి మొదటిది వ్యక్తిగతముగా సమూయేలు, కుటుంబముగా యెహోషువ కుటుంబము. 3వది సమాజముగా లేక సంఘముగా జాతి. ఎవరు? యూదులు. జ్ఞాపకం. 4 పరలోకానికి కొనిపోయినటువంటి నీవు. 2వది పరిపాలన చేసినటువంటి మనం అందరం కూడా. ఈ 5 విషయాలు, ఈ 3 చేస్తే ఆ 2 మనకిస్తాడు, లేకపోతే లేదు. 2. 3వది ఏంటి? దేని కొరకు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? మొదటిది ఆశీర్వాదము కొరకు. 2 దేవుడు ఆనందం. ఈ ప్రపంచంలో లోకమిచ్చిన ఆనందం, లోకమిచ్చిన విశ్రాంతి కాదు. ఇది మన రక్షణకర్త యెహోవా యందే ఆనందం. 2. 3 రేపొద్దున ప్రభుతో మన ప్రభు ఆరాధన చేయాలి అక్కడ కొరకు. అందుకే మన ప్రత్యేకత లేనటువంటి క్రైస్తవుడు, బాగా గమనించండి, ప్రత్యేకత లేని క్రైస్తవుడు, చెప్పండి, ప్రత్యేకత లేని క్రైస్తవుడు. ఒక మాట మీకు చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పుకుంటాను ఈ మాట. ప్రత్యేకత లేని క్రైస్తవుడు, ప్రతిష్టత లేని క్రైస్తవుడు, పరిశుద్ధత లేక పవిత్రత లేని క్రైస్తవుడు. చెప్పండి నీళ్లు లేని బావి లాంటివాడు.
బావే. ఎవరైనా వెళ్ళి చేదుకొని తాగుదామంటే ఎండిపోయిన బావి. అలా ఎట్టి పరిస్థితిలో మనం ఉండకూడదు. ఎవరి కొరకు ప్రత్యేకంగా ఉండాలి? దేని కొరకు? ఎలా ఉండాలి? ఉంటే మనకు వచ్చేవేంటి? ఆశీర్వాదం, ఆనందం, ఆరాధన. దేవుడికి స్తుతించే భాగ్యంలో దేవుడు నడిపిస్తాడు. అటు రీతిగా మనము ప్రత్యేకంగా ఉండకపోతే, ఇవన్నీ మనం ఎన్ని కోల్పోయినామో, మనం పూజించినామా, మన పని కొరకు ప్రతిష్ఠ, ఇవన్నీ కూడా మనం కోల్పోతే, దేవుడు నిన్ను చూసి నన్ను చూసి ఒకే ఒక మాట, నీ తల్లి గర్భంలో నేను ప్రత్యేకించి ఏం చేశాడు? తన కృప చేత నిన్ను పిలిచిన దేవునికి మనం ప్రత్యేకంగా ఉండకపోతే, దేవుడికి మనం ఆయన ఇచ్చినటువంటి తీర్పు కాని శిక్షల్లోనికి మనం అందరం కూడా వస్తాం. అది రాకుండా యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందుముగాక. ఆమేన్. రండి మోకరిద్దాం.